హలో ఎవ్రీవాన్, ఈ వీడియోలో ఒక మంచి చట్నీ రెసిపీని షేర్ చేయబోతున్నాను మీకు. ఇది ఇడ్లీకి అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. సూపర్ కాంబినేషన్. దోశకు కూడా బాగుంటుంది. దోశ కన్నా ఇడ్లీకి ఇంకా బాగుంటుంది అనమాట. అదేంటో కాదు, పల్లి టమాటో చట్నీ. ఇంకెట్లా చేయాలనేది ఈ వీడియోలో చూపిస్తాను. ఫస్ట్ అయితే ఒక బాండి పెట్టేసుకొని 1 టీ స్పూన్ ఆయిల్ వేసేసి 1 కప్ పల్లీలు వేసేసి ఫ్రై చేసుకోవాలి. బాగా మాడకుండా జస్ట్ పల్లీలు కొంచెం ఫ్రై అయ్యేదాకా కలుపుతూ ఫ్రై చేసుకోవాలన్నమాట. పల్లీలు మంచిగా ఫ్రై అయిన తర్వాత పక్కకు తీసేసుకోండి. ఇంకా అదే బాండీలో కొంచెం ఆయిల్ వేసేసి 2 టేబుల్ స్పూన్ ధనియాలు వేయాలి. ధనియాలు వేయడం మాత్రం స్కిప్ చేయొద్దు. మనకి చట్నీ తినేటప్పుడు తెలుస్తుంది ధనియాల ఫ్లేవర్ అనేది మంచి టేస్ట్ని ఇస్తుంది చట్నీకి. కాబట్టి కంపల్సరీగా వేసేసి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోనే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఇంక ఇందులోనే ఒక 5-6 వెల్లుల్లి వేసేసి బాగా మాడకుండా కలుపుతూ ఫ్రై చేసుకొని ఇవి కూడా పక్కకు తీసేసుకోవాలి. ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లి మంచిగా ఫ్రై అయిన తర్వాత పక్కకు తీసేసుకొని ఇంకా అదే బాండీలో పచ్చిమిర్చి కూడా వేయాలి. ఒక 9 వరకు మధ్యలో కట్ చేసిన పచ్చిమిర్చి అయితే వేసినాను. ఏంటంటే పల్లీలు స్వీట్గా ఉంటాయి, టమాటో కూడా పుల్లగా ఉంటుంది. రెండింటిని బ్యాలెన్స్ చేయడానికి కొంచెం పచ్చిమిర్చి ఎక్కువగానే వేసుకోవాలి. అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుంది అన్నమాట. అయితే ఒక 9 వరకు అయితే వేసినాను. వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత పక్కకు తీసేసుకొని ఇంకా అదే బాండీలో కొంచెం ఆయిల్ వేసేసి కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కలు వేయాలి. టమాటో 8 వరకు తీసుకున్నాను కట్ చేసేసి. ఇంక ఇందులోనే కొద్దిగా సాల్ట్ వేసేసి, సాల్ట్ వేస్తే టమాటో తొందరగా మగ్గుతుందిగా, సాల్ట్ వేసేసి టమాటో కరెక్ట్గా ఆయిల్లో ఫ్రై అవ్వాలి. అప్పుడే చట్నీకి టేస్ట్ బాగుంటుంది. ఏమాత్రం పచ్చిగా ఉన్నా కూడా బాగుంటుంది. కాబట్టి మూత పెట్టేసి టమాటో పూర్తిగా మగ్గి ఫ్రై అయ్యేదాకా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా టమాటోస్ని స్మాష్ చేస్తూ ఫ్రై చేసుకొని తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని ఇవన్నీ పూర్తిగా చల్లారిన తర్వాత తగినంత సాల్ట్ వేసేసి మెత్తగా మిక్సీ పట్టుకున్నామంటే పల్లి టమాటో చట్నీ రెడీ అయిపోతుంది. అయితే ఇక్కడ మనం మిక్సీ పట్టేటప్పుడు ఒక టీ గ్లాస్తో ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేస్తే సరిపోతుంది. ఇది పల్చగా ఉంటే బాగుండదు, గట్టి చట్నీ అనమాట. కొంచెం ముద్దలాగా ఉంటేనే, గట్టిగా ఉంటేనే చాలా బాగుంటుంది చట్నీ. ఇంకా వాటర్ ఎక్కువ వేయని అవసరం లేదు. ఈ విధంగా మిక్సీ పట్టుకొని ఇంక ఈ చట్నీకి పోపు చేయడం కూడా అవసరం లేదు. పోపు లేకుండానే చాలా బాగుంటుంది అనమాట. ఇంకా అంతే, ఇడ్లీతో తినేయడమే. చాలా అంటే చాలా బాగుంటుందండి. ఖచ్చితంగా ట్రై చేయండి. ఇక్కడితో ఈ వీడియో ఎండ్ చేస్తున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోవద్దు.